అందరికీ నమస్కారం. మొన్న ద్రాక్షారామంలో శివాలయంలో అనుకోని సంఘటన జరిగింది. ఒక వ్యక్తి దేవాలయానికి సంబంధించిన సిబ్బందికి అతనికి గొడవ జరగడంతో వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి దేవాలయంలో ఉన్నటువంటి ఓ శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాని గురించి వైసీపీకి సంబంధించిన నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పని ఉన్నటువంటి వ్యక్తి బాలాపురం శ్రీకాంత్ గత ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీడియా ముందు కూర్చుని మైకులు ఎదురుకుండా ఉన్నాయి కదా అని చెప్పని మాట్లాడితే అది సమంజసం కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దేనికంటే 2019 నుంచి 2023 వరకు 23 చివరి వరకు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి? దానికి మీరు ఏమైనా అడగగలిగారా? మీ నాయకుడిని, మీ అధినాయకుడు కుడి పక్కన కండువా వేసుకుంటాడు. ఎవరన్నా కూడా దేవాలయానికి వెళ్ళినా ఏదైనా పుణ్య కార్యక్రమం, శుభ కార్యక్రమం చేసుకున్నా ఎవరు కూడా కుడి పక్కన కండువా వేసుకోరు. అది మీ నాయకుడు తెలీదు, మీరు చెప్పలేరు. నెక్స్ట్, అలాగే గుడికి సతీ సమేతంగా వెళ్లకుండా దేవుడు పట్టు వస్త్రాలు ఇస్తాడు. అలాగే ఏ గుడిలోకి వెళ్ళడానికి వీలు వెళ్లకుండా కూర్చుని ఇంటి దగ్గర సెట్లు వేసుకుని ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సెట్ వేసుకుని దేవాలయానికి వెళ్ళినట్టుగా వీడియోలు పెడతాడు. ఇది మీ నాయకుడికి హిందుత్వం పైనటువంటి గొప్ప ప్రేమ, కపట ప్రేమ. ఇది మీరు మళ్ళా మా ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ ముద్ర స్వామీజీ ఏమైపోయాడు? మీ నాయకుడును మీ ముద్ర స్వామీజీ ముద్ర పెట్టినవారు కదా, ఆ స్వామీజీ ఏమైపోయాడు? ఇప్పుడు స్వామీజీలు మాట్లాడాలి, గళం విప్పాలి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మీరు. ఇప్పుడు స్వామీజీ ఏమైపోయాడు? ముద్ర స్వామీజీ మాట్లాడరు. గత ప్రభుత్వంలో అంతర్వేదిలో రథం తగలబడిపోతే పిచ్చివాడు ఎవరో వచ్చి తగలబెట్టేశారని చెప్పన్నారు. అప్పుడు నాయకుడు లేడు, అప్పుడు వారిని శిక్షించేవారు లేదు. కూటమి ప్రభుత్వం రాకమునిపే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కూడా కూర్చుని దేవాలయంలో ఎటువంటి ఇబ్బందులు జరిగినా, దేవాలయంలో ఏ పండగ జరగాలన్నా ఏవైనా కూడా ఆగమ శాస్త్ర పరిషత్ ఉంటుంది. దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక పురోహితులు అలాగే ఆగమ శాస్త్రం వారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రతి దేవాలయంలో కూడా ఆగమ పరిషత్ కింద ఏర్పాటు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఎన్ని దాడులు జరిగాయో మీకు తెలుసు. మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా భీమవరంలో ఒక బ్రాహ్మడి యజ్ఞోపవేతం తెప్పితే మీరొచ్చి నేను బ్రాహ్మడికి న్యాయం చేస్తానని చెప్పి అన్యాయం చేసి వెళ్ళిపోయారు. తమరికి గుర్తులేదేమో శ్రీకాంత్ గారు, మా ఎదురుకుండా జరిగిన విషయం అది. ఒక బ్రాహ్మణి యజ్ఞోపవేతం అంటే గాయత్రీ దేవత సమానమైన యజ్ఞోపవేతాన్ని తెంపి మీరు అతన్ని మీ పార్టీకి సంబంధించిన నాయకుడు తెంపితే మీరు అతను సమర్థించుకుంటూ వచ్చారు. ఇక్కడ భీమవరంలో అప్పుడు స్థానిక ఎమ్మెల్యేతో కూర్చుని మీరు సమర్థించుకుంటూ వచ్చారు. తమరికి ఇంకా గుర్తులేదేమో ఇలాంటివన్నీ విషయాలన్నీ కూడా. సాక్షాత్తు రామాలయంలోంటి రాముల వారి శిరస్సుని ఖండించి నదిలో పడేస్తే ఎవరో కూడా మాట్లాడలేదు. అప్పుడు ఏమైపోయింది? మీ నోళ్లు కూటమి ప్రభుత్వం తగిన ఎవరైతే అన్యాయం చేసి దేవాలయాల మీద, హిందుత్వం మీద ఎవరైతే దాడులు చేస్తారో వారికి తప్పనిసరిగా ముందు న్యాయస్థానంలో వాళ్ళని నిలబెట్టి అరెస్ట్ చేసి వారికి తగిన శిక్ష వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఆయన మా ఉప ముఖ్యమంత్రి కాకముందే సనాతన ధర్మం గురించి ప్రతి విషయంలోనూ కూడా ఆయన ముందుకు వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన సనాతన ధర్మం గురించి చేస్తున్నారు. మీరు ఆయన గురించి మాట్లాడతారు. అసలు ఆయన గురించి మాట్లాడడానికి మీరేమో సరిపోతారు? మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడండి. బైక్ ఎదురుకుండా ఉంది కదా అని చెప్పి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం సరికాదు. మీకు మేము తగిన బుద్ధి చెప్పే సమయం తొందరలోనే ఉంది. ఎవరైతే గత ప్రభుత్వంలో దేవాలయాల మీద దాడుల్ని ఖండించకుండా ఉన్నారో, అలాగే బ్రాహ్మణ మీద దాడుని ఖండించకుండా ఉన్నారో వారందరికీ కూడా తొందరలో కూటమి ప్రభుత్వం తరపున బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నేను చెబుతున్నాను, మీకందరికీ కూడా తగిన శాస్త్రి జరుగుతుంది. భగవంతుడు చూస్తాడు, మేమెవరం చూడక్కల్లా. అందుగురించే 154 సీట్లలో కూడా 11 సీట్లు పడిపోయారు. 2029లో మీ నాయకుడు కూడా గెలవడం. మీరందరూ కూడా ప్రతిపక్షం కాదు కదా, మీకు అసెంబ్లీలో కూడా మీకు ఉండే అవకాశం ఉండదు. మీకు ఆలోచించుకోండి. మీరు కొద్దిగా పశ్చాత్తాపంతో ఉండి, దైవభక్తితో ఉండి, శ్రద్ధగా ఉంటే భగవంతుడైనా కూడా కొద్దిగా శిక్ష తగ్గిస్తాడు. మైక్ ఎదురుకుండా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రాలాపన పేరితే మాత్రం ఎవరు ఊరికిన ప్రసక్తిలో లేరు. హిందూ సమాజం అంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తుంది. మీరు మాట్లాడే మాటలన్నింటి కూడా తగిన శాస్త్రి మీకు బుద్ధి చెప్పే సమయం తొందరలో ఉందని తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై శ్రీరామ్. ఈ రోజున విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ప్రభుత్వం మీద నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ద్రాక్షారామంలో జరిగినటువంటి సంఘటన గురించి
ద్రాక్షారంలో జరిగిన సంఘటన ఆ చేసిన వ్యక్తి టీడీపీ వాళ్ళ తాలూకు అని చెప్పంటున్నారు. గతంలో మీ ప్రభుత్వంలో ఎన్ని సంఘటనలు జరిగాయి? ఎవరైనా మాట్లాడారా? మీరు ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా, చైర్మన్గా, అలాగే ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉండి, ఒక బ్రాహ్మణుగా ఉండి మీరు ఏమైనా మాట్లాడారా? ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాం. దేనికంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా తప్పు చేస్తే న్యాయస్థానపూర్వకంగా వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా ముందుగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా శిక్షించడం జరుగుతుంది. ప్రసాదాల్లో నత్తలు వస్తున్నాయని చెప్పంటున్నారు. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే మీ అధినాయకుడు మీ యొక్క నాయకత్వంలో దాన్ని నెయ్యిని కల్తీ చేశారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు దాంట్లో మీ ప్రభుత్వం తిందో మీకే తెలియాలి. అలాగే మీ ప్రభుత్వ హయాంలో రథాలు తగలబడిపోయినప్పుడు మధ్యభ్రమించేవాడు పిచ్చివాడు తనం తగిలేశాడని చెప్పన్నారు. ఎవరా పిచ్చివాడు? మీ ప్రభుత్వంలో సంబంధించిన వాడు కాదా? అలాగే మన విజయవాడ కనకదుర్గమ్మ వారి గురించి మీరు మాట్లాడారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి గుళ్ళో సింహాలు దొంగలిస్తేనే, వెండి సింహాలు దొంగలిస్తేనే మీరేం మాట్లాడలేకపోయారు. మీ పక్క ఊర్లో ఉన్నటువంటి మీ పక్క స్థానిక ఎమ్మెల్యే, మీ పక్క ఉన్నటువంటి ఎమ్మెల్యే మన కొడాలి నాని గారు విగ్రహాలు పోతే ఏంటి, మీకేంటి, కొత్త విగ్రహాలు పోతే కొత్త విగ్రహాలు వస్తాయని చెప్పన్నారు. దానికి మీ దగ్గర నుంచి కూడా సమాధానం లేదు. మీరు మైకు ఉంది కదా అని చెప్పి మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం. స్వామీజీ గణం ఇప్పాలని చెప్పి అన్నారు. ఈ ముద్ర స్వామీజీ ఏమైపోయినప్పుడు? మీ యొక్క అధినాయకుడు వెళ్ళి ముద్ర పెట్టించిన స్వామీజీ ఏమైపోయినప్పుడు? కుడివైపు కండువా వేసుకుని కార్యక్రమాలు చేసిన మీ నాయకుడు ఒక ముఖ్యమంత్రి, గుడికి దర్శనాలు వెళ్లకుండా సతీ సమేతంగా వెళ్లకుండా ఉన్నటువంటి నాయకుడు మీ ముఖ్యమంత్రి. మీరందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రభుత్వం గురించి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సమాజం గురించి ప్రతి ఒక్క చర్యలు కూడా తీసుకుంటున్నారు. దానికి హిందూ ధార్మిక పరిరక్షణ సమితి కూడా ఏర్పాటు చేస్తున్నారు తొందరలో. మీరెవరూ మాకు చెప్పక్కర్లేదు. హిందూ సమాజం గురించి కూటమి ప్రభుత్వం కంపల్సరీ కూడా తగిన చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే తప్పు చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకుంటుంది. మీరు వచ్చి ఇప్పుడు పురోహిత సలహాలు లేకుండా పరప్రతిష్ఠ చేశారని చెప్పంటారు. ఏది ఏమైనా కూడా, ఏ గుళ్ళు అయినా కూడా ఏదైనా ఇలాంటి జరగకపోవడం జరిగితే కనుక కంపల్సరీ అక్కడ ఆగమ సలహాదారుడు కానీ లేకపోతే పురోహితుల దగ్గర నుంచి వాళ్ళ సలహాలు కానీ తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది చెప్పని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ యొక్క ఆగమ సలహాదారుడికి ఆగమ కమిటీ వేస్తామని చెప్పి ఆ విధంగా ప్రతి విషయంలో కూడా హిందూ సమాజం గురించి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మీరు ఈ విధంగా ఇష్టం వచ్చిన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని తెలియజేసుకుంటున్నాం. మేము నైవేద్యాల విషయంలో, ప్రసాదాల విషయంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఎన్ని దేవాలయాల మీద, ఎంతమంది బ్రాహ్మణుల మీద దాడులు జరిగాయి? సాక్షాత్తు మా భీమవరంలోనే ఓ బ్రాహ్మణి యజ్ఞోపవీతం తెంపాడు వైసీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ భర్త, మాజీ కౌన్సిలర్ అతను, ఒక దేవస్థానానికి సంబంధించి చైర్మన్ అతను యజ్ఞోపవీతం తెంపాడు. ఆ ధర్మవాది బ్రాహ్మడికి యజ్ఞోపవీతం అంటే మీరు కూడా యజ్ఞోపవీతం వేసుకుంటారు కదా. బ్రాహ్మడి యజ్ఞోపవీతం అంటే మీరు యజ్ఞోపవీతం గురించి ఎంత పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం. బ్రాహ్మణ దాన్ని గాయత్రి దేవత సమానంగా మనం రోజు నిత్యం సంధ్యావందనం చేసుకుంటాం. అలాంటి తెంపిన నాయకుడిని మీరందరూ కూడా చక్కరెట్టుకుని కూర్చున్నారు. హిందూ సమాజానికి సంబంధించి అప్పుడు మీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ సలహాదారుడు దాదాపు శ్రీకాంత్ ఇక్కడ భీమవరం వచ్చి బ్రాహ్మణ్ణి అన్యాయం చేసి అటుపక్క వాళ్ళకి ఫేవర్ చేసే విధంగా అతన్ని కూర్చోబెట్టి మాట్లాడి సర్ది చెప్పి లేదా కేసు పెడతాం భయపెట్టి పంపించేశారు. ఇదేనా మీ ప్రభుత్వం చేసిన నా ఘటనలో? మీరు మాట్లాడేప్పుడు చాలా ఆలోచించి మాట్లాడండి. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కూడా హిందూ సమాజం గురించి చాలా ఉన్నత స్థితిలో ఆలోచిస్తోంది. ఇవన్నీ కూడా మా అధినాయకుడు లోకేష్ బాబు గారు, అలాగే నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందూ సమాజం గురించి కానీ, దేవతల గురించి కానీ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మీరు ఒకసారి ఆయన చూడండి. మీరు నోటికి ఇష్టం వచ్చిన మాట్లాడితే కుదరదు. ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నేను మీకు సమాధానం చెప్తున్నాను. మీకు నేను టీవీ ఛానల్స్ ఉన్నాయి, మైకుంది అని చెప్పి మనం మాట్లాడేస్తే ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి. జై శ్రీరామ్. ఈరోజు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మల్లాది విష్ణు గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం హిందువులకు అన్యాయం చేస్తోంది, భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తోంది అనేటువంటి ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది ఒక హిందువుగా, ఒక బ్రాహ్మణుడిగా దీన్ని నేను ఖండిస్తున్నా. ఎందుకయ్యా అంటే గత ప్రభుత్వం 2019 నుంచి 2023 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఆలయాల మీద ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని రథాలు తగలబెట్టినా, ఎన్ని దేవతా విగ్రహాలు ధ్వంసం చేసినప్పటికీ కూడా కిమ్మన్ నాస్తి ఎవరూ కూడా మాట్లాడకుండా ఆ రోజు మిన్నకున్నటువంటి జనాలందరూ కూడా ఈ రోజు జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనని అలుసుగా తీసుకుని అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకయ్యా అంటే రథం కాలిపోతే కొత్తది వస్తుంది, విగ్రహాలు పోతే కొత్త వస్తాయి అని చెప్పనేటువంటి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కూడా వెనకేసుకొచ్చినటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి పార్టీలో మీరందరూ కూడా ఉన్నారు. ఇది హర్షణీయమా అని చెప్పని ఒక బ్రాహ్మణుడిగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎంతో మంది ఆలయాల్లో అర్చకుల మీద దాడులు జరిగినప్పటికీ కూడా వారందరినీ వెనకేసుకొస్తూ ఆగమ సలహా మండలిగా ఉండేటువంటి వారందరూ కూడా బ్రాహ్మణులకు అన్యాయం చేస్తూ ఎంతో దుర్భారకమైనటువంటి పాలన చేసినటువంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండేటువంటి మీరు ఈ రోజున దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టుగా ఈ జరిగినటువంటి సంఘటనని అలుసుగా తీసుకుని ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మానుకోవాలి. జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం, ఇది అందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం. అయితే దీన్ని అలుసుగా తీసుకుని ఏదో శవాల మీద పేలాలు ఏలుకునేటువంటి వాళ్ళ కింద ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పని మీ అధినాయకుడు ఎలా అయితే ప్రయత్నం చేస్తున్నాడో ఈ రోజు మీరు కూడా ఈ రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరుగుతుందా, ఏ విధంగా ప్రభుత్వం మీద బురద జల్లుదా అని చెప్పిన ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇది చాలా అమానవీయమైనటువంటి ఘటన, మేము కూడా ఖండిస్తున్నాం. కానీ మీరు స్పందించేటువంటి తీరు చాలా దారుణంగా ఉంది కనుక మీరు మాట్లాడేటువంటి భాష కావచ్చు, మీరు ప్రవర్తించేటువంటి తీరు కావచ్చు, అన్నీ కూడా మార్చుకోమని చెప్పని ఒక బ్రాహ్మణుడిగా మీకు సలహా ఇస్తున్నా. ఎందుకయ్యా అంటే ఎంతో మంది సీనియర్లుగా మంచి మంచి పదవులు చేసినటువంటి వ్యక్తులు మీరు ఏదైనా చిన్న విధానంలో లోపం ఉంటే కనుక మార్పు చేయమని చెప్పనో లేదంటే కనుక మార్చమనో సలహా చెప్పడం అనేటువంటిది ఆలోచించదగ్గ విషయం. కానీ మీరు ఈ సంఘటనని కూడా అలుసుగా తీసుకుని ఎక్కడో ఉండేటువంటి మంత్రి రాలేదు, లేకపోతే కనుక ఎమ్మెల్యే సమాధానం చెప్పలేదు అని చెప్పని అంటున్నారు. అయ్యా మీకెంతో గొప్పదైనటువంటి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనల విషయంలో మీరు కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఏ ఒక్కరైనా కూడా సమాధానం చెప్పారా? ఒక్కసారి మీరు పునరాలోచించుకోండి. అంతేకాకుండా మీరు ప్రశ్నించారు కనకదుర్గమ్మ గుడిలో పవర్ కట్ అయింది, దీని గురించి వైసీపీ గొట్టిపాటి రవికుమార్ గారు రాజీనామా చేస్తారా విద్యుత్ శాఖ మంత్రి అని చెప్పని అడిగారు. అయ్యా ఆయన వెంటనే ఆ సమన్వయ లోపంతో జరిగింది కనుక అధికారుల మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినంత వరకు వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా ఆ మంత్రి ప్రవర్తించినటువంటి తీరు మీరు గమనించాలి అని చెప్పని మీకు సలహా ఇస్తున్నాను. అంతేకాకుండా ప్రసాదాలు వాటి పవిత్రత విషయంలో మాట్లాడడానికి వైసీపీలో ఏ నాయకుడికి కూడా అధికారం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకయ్యా అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నీతి బారినటువంటి చర్య చేత భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ప్రసాదంలో కలిపేటువంటి నెయ్యిని కూడా కల్తీ చేసినటువంటి దౌర్భాగ్య చరిత్ర వైసీపీది. ఇందులో ఎంతమంది ఎంత లక్షలు కోట్లు కొల్లగొట్టారో మీ ఎవరికీ తెలీదా? దాన్ని వెనకేసుకొచ్చినటువంటి మీరు ఈ రోజున జరిగినటువంటి చిన్న సంఘటనని ఖండించేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కనుక మీరు ఇలాగే ప్రవర్తించడం వల్ల ఇంకా హిందూ సమాజానికి ద్రోహం చేసినటువంటి వారు అవుతారు తప్పితే ఏ విధంగానూ కూడా సహకరించినటువంటి వారు కాదు. దయచేసి మీ పద్ధతి కానీ మీ భాష కానీ మార్చుకుని ఏదైనా సలహాలు ఉంటే ఒక హిందువుగా ఈ చర్యని ఖండించేటువంటి విధంగా దాన్ని సమర్థించకుండా మేమందరం కూడా ముందుకే ఉన్నాం. కానీ ఈ జరిగినటువంటి సంఘటన విషయంలో ఏదైనా కనుక సలహాలు సూచనలు ఉండాలి అంటే కనుక పెద్దవారు చెప్పడం మంచి విషయమే. కానీ ఈ విధంగా మైక్ ఉంది కదా, టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పనని ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తే అది ఏ ఒక్కరూ కూడా హర్షించము కనుక జాగ్రత్తగా మీ భాషని అదుపు చేసుకుని ఈ మాట్లాడేటువంటి తీరు కావచ్చు, మాట్లాడేటువంటి భాష కావచ్చు మీరు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణుడిగా మీకు సూచిస్తున్నాను. ఎందుకయ్యా అంటే ఇవన్నీ కూడా హిందూ సమాజ పరిరక్షణకి కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిగినటువంటి కూటమి ప్రభుత్వం. ఎందుకయ్యా అంటే ఈ అధినాయకులందరూ కూడా పూర్తిగా హిందూ ధర్మ రక్షణకి పాటుపడుతున్నటువంటి వారు. ఈ రోజు మీరు చూడలేదా 5200 మంది బ్రాహ్మణులకి సమాఖ్యలో ఈ ప్రతి దేవాలయ బోర్డుల్లోనూ కూడా
ఈ యొక్క సభ్యులుగా అవకాశం కల్పించినటువంటి వారు, నాలాంటి కార్యకర్తని చైర్మన్గా చేసినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి మాత్రమే చెందింది. మీ కాలంలో మీరు గుడ్డలు మీ చేసుకు చెప్పండి, ఎంతమంది బ్రాహ్మణులు, ఎంతమంది హిందువులు ఈ యొక్క మీ యొక్క సమాఖ్యల్లో కానీ మీ యొక్క దేవాలయ బోర్డుల్లో కానీ ఉన్నారో మీరు మాకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కనుక మీరు మాట్లాడేటువంటి యొక్క విధానంలో ఉండేటువంటి లోపాలను గ్రహించుకుని ఇటువంటి యొక్క చర్యలు మానుకోమని చెప్పారని కోరుతూ జై బ్రాహ్మణ్, జై శ్రీరామ్. Please subscribe to Leo News for more videos.